ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాగించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరేంద్ర అన్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ ఇంటర్నేషనల్ కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు వీటిని అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు గుర్తించి రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొండేపిలో సచివాలయం ప్రాంగణంలో ఈ విధంగా ఏర్పాటు చేసిన మినీ మార్కెట్ను జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పన కుమారితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అర్హులకు బియ్యం బస్తాలు వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టిమ్ బియ్యం కిలో 62 రూపాయల పైన ధర ఉందని, ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయం కేంద్రాల్లో కిలో 58కే అందిస్తున్నామన్నారు. అదేవిధంగా బీపీటీ రైస్ కిలో 58 వరకే ధర ఉందని, వీటిని ప్రత్యేక కేంద్రాల ద్వారా 50 రూపాయలకి అందిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుదారులకు ప్రతి మనిషికి నెలకు 10 కిలోల చొప్పున వీటిని పంపిణీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 రైతు బజార్లు, మరో 20 రైస్ మిల్లులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వీటిని అందిస్తున్నట్టు తెలిపారు. కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డును తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. నెల్లూరు మొలకల బియ్యం కూడా అందించాలని ప్రజలు కోరుతున్నారని, డిమాండ్ను బట్టి నెల్లూరు మొలకల బియ్యం కూడా అందించాలని ప్రజలు కోరుతున్నారని, డిమాండ్ను బట్టి వీటిని కూడా అందించేలా పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. భారం నుండి ప్రజలను ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా ఒక్కొక్క కిలోకి 10 నుండి 12 వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి చెప్పారు. పెన్షన్లు, దీపం, అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలు దీన్ని నిదర్శనం అన్నారు. అధికారి గారికి, ఆర్జీఓ గారికి, స్పెషల్ గారికి, వసంత గారికి, ఇక్కడ చేసినటువంటి అన్ని గ్రామాల నాయకులకి, మీడియాకి నమస్కారాలు. చాలా బాగున్నాయి సార్, చాలా బాగుంది. నమస్కారం. ఈరోజు మనము ప్రకాశం జిల్లాలో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తున్నాము. దీని కింద ప్రీమియం క్వాలిటీ రైస్ని ఒక మంచి ధరలకి అందరి దగ్గర తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో టోటల్ 24 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా మనతో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. సో 20 రైస్ మిల్స్లో మనకి మంచి ధరల్లో ఈ రైస్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో మేజర్గా మన జిల్లాలో బీపీటీ రైస్, బోత్ కేటగిరీస్, స్టీమ్ రైస్, రా రైస్ 2 ఉంటాయి. సో ఇప్పుడు బయట చూస్తే ఈ మార్కెట్స్లో ఈ ధరలంటే 60 రూపీస్, 70 రూపీస్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో దీన్ని కొంచెం ఆపడానికి ఒక మంచి రేట్లో అందరికీ ఇది వచ్చేలాగా చూడడానికి మనకి ఇక్కడ రేట్ 50 రూపీస్ రా రైస్కి, తర్వాత 52 రూపీస్ స్టీమ్ రైస్కి పెట్టడం జరిగింది. సో ఇది మనకి రైతు బజార్లో కూడా ఉంటుంది. మన జిల్లాలో 4 రైతు బజార్, 3 ఒంగోలులో, 1 కందుకూరులో. అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి లబ్ధిదారు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఆధార్ కార్డ్ తీసుకురావాలి. సో ప్రతి ఫ్యామిలీకి, ప్రతి రైస్ హోల్డర్ అంటే కార్డ్ హోల్డర్కి 10 kg వరకు ఒక నెలలో రైస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి మన స్టాఫ్ కూడా చాలా మంచిగా చూస్తారు. ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో అంతా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ప్రతిరోజు ఈ సప్లై ఉండాలి, స్టాక్ ప్రాపర్గా ఉండాలి, అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. సో మీరందరితో కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ మీ అందరి కోసం స్కీమ్ లాంచ్ చేసింది కాబట్టి మీరందరూ వచ్చి దానికి ఉపయోగం చేయాలి. తర్వాత మన
స్టేట్ ప్రోగ్రాంలో కూడా ఇలా చెప్పడం జరిగింది. ఇంకా మినపప్పు, తర్వాత పామ్ ఆయిల్, దీనికి సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే దాంట్లో కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ నేను పెట్టాను. సో ఇప్పుడు మన జిల్లాకి మాత్రం ఈ రైస్ కోసం మనము పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కట్టుకోవడం ఈరోజు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేస్తూ దాంతోపాటుగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. దీని మీద సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చర్చించిన తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి మేలు రకమైన బియ్యాన్ని కూడా మిల్లర్లతో మాట్లాడి మిల్లర్ల ద్వారా వాళ్ళకి ప్రజలకు రేట్లు తప్పించాలనే ఉద్దేశంతో జరిగింది. ఈరోజు ఇక్కడ బీపీటీ రకం రైస్ డైరెక్ట్గా మిల్లులో మనం బియ్యం మిల్లు తీసుకొచ్చి వచ్చేటువంటి బయట మార్కెట్లో 62 నుంచి 63 రూపాయలు ఉంటే ఈరోజు మనం 52 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ నాకు అది తేడా అయిందని ఇప్పుడే స్వామిని కూడా పిలిచాడు, మిల్లు ఉంది కాబట్టి స్టీమ్ ద్వారా వాటి చేసి పొట్టు తీసినటువంటి బియ్యం అదైతే 64 అది మనం 54 రూపాయలు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రభుత్వం తగ్గించి రేట్లతోటి ప్రజలకు లబ్ధి చేస్తామని ఇప్పుడు కొంతమంది మనవాళ్ళు నెల్లూరు మొలకలు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు నేను డిఎస్ఓ గారితో మాట్లాడాను. వీలైతే డిమాండ్ బట్టి నెల్లూరు మొలకలకు కూడా మనకి తక్కువ రేటుకి అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మనకి ఒక కార్డుకి ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకొచ్చుకోవాలి. కార్డుకి 10 కేజీలు ఈ రోజున మనం ఇక్కడ విక్రయం చేస్తా ఉన్నాం. ఈ విధంగా చేయడం ద్వారా ప్రజలకి ప్రభుత్వం నేరుగా లబ్ధి ఇవ్వాలి, నాణ్యమైనది ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో రేషన్ షాపును కూడా సూపర్ మదాదుగా మారుస్తున్నారు. దాన్ని మినీ మార్ట్లు అని చెప్పేసి మేము చేయబోతున్నాం. అది కూడా ప్రస్తుతానికి ట్రయల్గా కూడా మనం మోడల్గా కొన్ని చోట్ల సిటీలో ప్రారంభించబోతున్నాం. నేను జాయింట్ కలెక్టర్ గారికి, డీసీఓ గారికి కూడా ఆ మినీ మార్ట్ ఏదైతే మనం రేషన్ షాపులు చేయబోతున్నామో అది కూడా జిల్లాలో మొదలుగా మాకు కొండేరులో కూడా మనం స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఏదైనా కానీ మార్కెట్లో ఉన్న రేటు ఎంఆర్పీల కన్నా కూడాను కొనుగోలుదారులకు ఎవరైతే డీలర్లకు పడే రేటు ఉన్నాయో వాటి విధంగా ప్రజలకు ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వ నిర్ణయం. దాని ప్రకారం మేము అందబోతున్నాం. ఒకసారి చేసుకుంటే ఎక్కడ మనం తగ్గట్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ 4,000, 6,000, 10,000, 15,000 ఎవరు ఇవ్వాలంటే ఇస్తున్నాం. ఈరోజు దీపం పథకం 2 ద్వారా మనం మన జిల్లాలో ఇప్పటివరకు కూడా దీపంకి 14 లక్షల మందికి అన్ని విడుదలగా కలిపి 120 కోట్ల రూపాయల 70 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా గురించి ముఖ్యమంత్రి గారు ఒక డేట్ పెట్టి అన్నవాళ్ళు ఇచ్చినట్టుగా ఒక డేట్లోనే అందరికీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా అన్నదాత సుఖీభావ కూడా మొదలు పెడితే మనం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కూడా కేంద్రం వచ్చే 2,000, రాష్ట్రం ఇచ్చేటువంటి 5,000 కలిపి 7,000 రూపాయలు మొదలు ఇచ్చాం. మళ్ళా 2వ విడత, 3వ విడత కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనకి ఏదైతే స్టీమ్ రైస్, రా రైస్ అంటే స్టీమ్ రైస్ వచ్చేసి గతంలో 62 రూపాయలు ఉంటే ఇప్పుడు మనకి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకి ఒకటి జరుగుతుంది. ఇది బహిరంగ మార్కెట్లో మరి మన కాబట్టి మనకి అతి తక్కువ ధరలో మరి నాణ్యమైనటువంటి రైస్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి దాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంలో భాగంగా ప్రజలందరికీ కూడాను ఈ రైస్ ఇవన్నీ కూడా తక్కువ రేటు కావాలి, నాణ్యమైన అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనం ప్రకాశం జిల్లాలో ఈరోజు 24 రిటైల్ షాప్లో మనం సెంట్రల్లో సేల్స్ చేస్తున్నాం. కొండేపులో జేసీ గారు, కల్పన గారు, డిఎస్ఓ గారు, ఆర్టీఓ అండ్ మా స్పెషల్ ఆఫీసర్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బీపీటీ డైరెక్ట్గా మిల్లు చేసినటువంటి రైస్ని 50 రూపాయలకి ఇస్తున్నాం.
అది బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంది. అదేవిధంగా బీపీటీ మనం స్టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ని 52 రూపాయలకి ఇస్తున్నాం. దాని కాస్ట్ బయట 64 రూపీస్ దాకా ఉందండి. విధాన లబ్ధిదారుడికి 10 రూపాయలు కేజీ కంటే ఈరోజు కార్డుకి 10 రేషన్ కార్డుకి 10 కేజీలు ఇస్తున్నాం. 10 కేజీలు అంటే దాదాపుగా మనం వాళ్ళకి 100 నుంచి 120 రూపాయల వరకు కూడా సబ్సిడీ తోటి ఈ రేట్ ఇస్తున్నాం. మిల్లర్లు కూడా మేము ఈ సేల్స్ పాయింట్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి అవగాహన కలిగే పేరు ఏర్పాటు చేయమని జరిగింది. రైతు బజార్లు, అదేవిధంగా సొసైటీస్, ఇంకెనీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిల్లు దగ్గర కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా మనం ఎక్కడ లేని విధంగా సంక్షేమం ఇస్తాం. ఈరోజు దీపం 2 కూడా ఒకసారి చూస్తుంటే మన ఇప్పటివరకు 14 లక్షల మందికి 120 కోట్ల పైన మనం సబ్సిడీ ఉండడం జరిగింది. మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం, అన్నదాత కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హయ్యెస్ట్ మేము పేమెంట్స్ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడింది. దానిలో మనం యువతకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష స్థానానికి నోచుకున్నటువంటి పార్టీ 30 ఏళ్ళు మాదిని విరవీగినటువంటి వ్యక్తులు ఏదో కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నాం అన్నందుకు ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సి అక్రమాలంటే దానికి మా అధికారులు స్పష్టంగా కేస్ బై కేస్, నేమ్ బై నేమ్ సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఎదురు దెబ్బ జరిగింది. ఢిల్లీ పోయారు. పార్లమెంట్లో వాయిదా తీర్మానంతో ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా అన్నీ విఫలమైపోయి ఢిల్లీలో రాజీనామాలు చేశారు. లోకేష్ రాజీనామా చేయాలనడం అర్ధరహితం. నీ అవివేకం, నీ అజ్ఞానం, మీరు మానసిక స్థితి బాగలేక మీరు మాట్లాడే విధానం. ఇది నీ కారు కింద మనిషి చనిపోతే పక్కకు లాగి పడేసి ఆ రోజు పల్లాడిపోతారు, రఫా అంటే. అదేవిధంగా సొంత చిన్నాన్ని చచ్చిపోతే నువ్వు దోషులను వెనకేసుకొస్తూ తల్లికి చెల్లికి న్యాయం చేయాలి. మొన్న పలాసలో చనిపోయిన వ్యక్తిని ముద్దాయిని తప్పించే నిర్దోషిని ముద్దాయిగా చేసే ప్రయత్నం చేస్తూ పరామర్శిపోయి మాట్లాడి నారాసుర చరిత్రను మాట్లాడుతున్నాం. ఏది నారాసుర? చిన్నాన్నను చంపడం నారాసుర? తల్లిని చెల్లిని బయటకు చంపడం నారాసుర? ఇలాంటి అసత్యాలు చేస్తున్నావు. నువ్వు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు డిఎస్సి మీద కూడా ఏదో పెద్ద షెడ్యూల్ వేసి తిరుగుతున్నారు. మీరు ఎన్ని చేసినా కొంగ జాపం చేస్తున్నారు. దాన్ని ప్రజలు విశ్వసించరు. ఈరోజు చాలా పారదర్శక దేశం. ఎప్పుడు డిఎస్సి ఉద్యోగం ఇచ్చినా అది తెలుగుదేశంకే సాధ్యమైంది. రేపు మళ్ళీ జాబ్ కావాలంటే ఇస్తున్నాం. ఈరోజు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పేరుకు యువత అంటున్నారు, పెద్దలు వచ్చి ముందు నిలబడుతున్నారు. ఈరోజు మహిళలకు కానీ, ఈరోజు మహిళా సంక్షేమానికి కానీ, అది అన్ని రకాల అభివృద్ధి కానీ మేము కట్టుబడున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది. ఇది మాజీ ముఖ్యమంత్రి క్రెడిట్ చోరీ డిసీజ్. ఏది చెప్పినా అది నేనే చేశాను అంటాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కలిసి శిలాపురం 2700 ఎకరాలు చేస్తే ఇది అంత ఎందుకని చెప్పి వెనకపోతే భూములు ఇచ్చావు. ఆ రోజు జిఎంఆర్స్ అయితే పనులు మొదలు పెట్టించారని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు పూర్తి చేసి నేను చేసిందే కదా అంటాం. నీ బాధ్యత సరిగా సక్రమించరా? 5 ఏళ్ళు ఏం చేసాం అర్థం కదా. 3 ఏళ్ళలో మేము పూర్తి చేయగలిగాం. ఇది ఇంకో విషయం. వెలుగొండ ప్రాజెక్టుకి వచ్చాడు, పూర్తి కాకుండానే నీళ్ళు ఇచ్చాను అన్నాడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి డబ్బులు నీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మేము ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటాం, ప్రజలకు ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ రోజు జిల్లాల కోసం ధర్నాలు చేస్తే పట్టించుకోవాలా. మార్కాపురం జిల్లా ఇచ్చాము, అద్దంకిని కందుకొని తీసుకొని జిల్లాలో కలుపుకొచ్చాం. ఇన్ని పనులు మేము తీసుకొస్తున్నాం. మీరు ఈ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు ఏది చేసినా సమర్థ నాయకత్వంలో చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమన్వయంతో ఈ సంకీర్ణంలో మేము ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు పెద్ద మొత్తాలు ప్రభుత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పి నేను ధైర్యంగా